మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే టూ మచ్ ఫ్లక్చువేట్ అవుతుంది, అప్ అండ్ డౌన్స్ కనబడుతున్నాయి కదా. మరి అప్పటి బుల్ మార్కెట్ని ఇప్పటి బుల్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే డిఫరెన్షియేషన్ ఏముందంటే? డెఫినెట్గా ఉందండి. బేసికల్గా ఎవ్రీ డెకేడ్లో కంటిన్యూస్గా బుల్ మార్కెట్స్ ఉండవండి. ఒక 2 to 5 years దాకా ఉంటాయి, మధ్యలో గ్యాప్ వస్తుంది మార్కెట్. 2-3 ప్రైస్ కరెక్షన్ కానీ టైం కరెక్షన్ కానీ జరుగుతూ ఉంటుంది, మళ్ళీ బీన్ అవుతుంది అనమాట. అట్లా ఇండియాలో ద బిగ్గెస్ట్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది 98 తర్వాత నుంచి అండి. అంతకుముందు మామూలుగా ఉంటాయి మార్కెట్స్. అండ్ 98 నుంచి 2000 కానీ చూసుకుంటే కనుక మార్కెట్ ఒక 479 డేస్లో 100% పెరిగింది. ఓకే, 100%. తర్వాత బిగ్గెస్ట్ బుల్ మార్కెట్ ఇండియన్ హిస్టరీలో అనుకుంటే మాత్రం 2003 నుంచి అండి. 2000లో వరల్డ్ మార్కెట్ మొత్తం బాగా క్రాష్ అయినాయి. 2001 సెటిల్ అయింది అనమాట. థర్డ్ నుంచి పోయినంది. సో 2003 నుంచి అండ్ 2008 వరకు ద బిగ్గెస్ట్ బుల్ మార్కెట్ అనమాట ఇండియన్ హిస్టరీలోనే. అది 1700 డేస్ జరిగింది కంటిన్యూస్గా, లిటరల్లీ 5 years వరకు. అండ్ ఆ టైంలో 580% పెరిగింది, అంటే 5 times పెరిగింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బుల్ మార్కెట్. అండ్ ఆ టైంలో ఏం జరిగిందంటే రూపీ మామూలుగా అయితే ఇప్పుడు రూపీ డ్రాప్ అవుతుంది కదా, ఆ టైంలో రూపీ 49 రూపీస్ దగ్గర నుంచి 38కి అప్రిషియేట్ అయిపోయింది. ఇప్పటిలాగా డిప్రిషియేట్ అవ్వలేదు, అప్రిషియేట్ అయిపోయింది. అండ్ ఎఫ్ఐఎస్ మనీ బాగా ఫ్లడ్స్ లాగా వచ్చి పడ్డాయి ఇండియాకి. అండ్ అప్పట్లో కంపెనీ ఫండమెంటల్ బాగా ఇంప్రూవ్ అయిపోయింది. అండ్ ఆర్బీఐ వడ్డీ రేట్లు కూడా బిలో 6%కే ఉన్నాయి అనమాట. అండ్ జీడిపి గ్రోత్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% రికార్డ్ అయింది ఆ టైంలో. అంటే ఒక బుల్ మార్కెట్ కావాల్సిన లక్షణాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి 2003 నుంచి 2008 వరకు కూడా. అంటే వడ్డీ రేట్లు తక్కువ ఉండటం, అండ్ ఎఫ్ఐఎస్ రావటం, అండ్ రూపీ అప్రిషియేట్ అవ్వటం, 47 రూపాయల దగ్గర నుంచి 38 రూపాయలకు $1 అవ్వటం, అండ్ గ్రోత్ బాగా ఉండటం, అన్నిటికి మించి జీడిపి గ్రోత్ మోర్ దెన్ 80% రికార్డ్ అవ్వటం ఆ టైం అనేది ఆ బుల్ మార్కెట్ బాగా హెల్ప్ అయింది అనమాట. ఇప్పుడు తర్వాత మళ్ళీ 2009 నుంచి 2010 వరకు వచ్చింది బుల్ మార్కెట్. అండ్ అది 600 డేస్ ఉందండి. అప్పట్లో 145% పెరిగింది మార్కెట్. ఇప్పుడు కోవిడ్ తర్వాత నుంచి బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది మళ్ళీ మార్చి 2020 నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే 2000 డేస్, ఇప్పుడు 2000 డేస్ నుంచి నడుస్తుంది. బట్ 200% పెరిగింది ఈసారి. అయితే ఇప్పుడున్న మార్కెట్ ఇంకా కంటిన్యూ, ఎంత స్ట్రాంగ్గా బుల్ మార్కెట్లో కంటిన్యూ అవుద్దా అంటే ఇప్పటికి మనం చూసాం అనుకోండి. అంటే 2003 అప్పుడు కనుక చూసుకుంటే అప్పట్లో జీడిపి గ్రోత్ మోర్ దెన్ 80% రికార్డ్ అయింది. ఇప్పుడు అంత లేదు, 6-7 మధ్య కొట్లాడుతుంది. అప్పట్లో రూపీ అప్రిషియేషన్ అయింది 47 దగ్గర నుంచి 38కి. ఇప్పుడు రూపీ చాలా వీక్ అవుతుంది. ఎంత దారుణంగా వీక్ అవుతుందంటే ఈ సంవత్సరం ఇప్పటికే జనవరి నుంచి ఇప్పటికే 6% డ్రాప్ అయ్యారు. 6%. టోటల్ 1 year ఇప్పటి నుంచి చూసుకుంటే లాస్ట్ 1 year 12% డ్రాప్ అయింది. అంటే మంత్లీ 1% డ్రాప్ అవుతుంది. అంటే దారుణమైన డ్రాప్ అనమాట అది. అంటే రూపీ అంతగా డ్రాప్ అయ్యే టైంలో అండ్ ఆయిల్ బిల్లు రఫ్గా అరౌండ్ 20 lakhs ఇంపోర్ట్ బిల్లు ఆయిల్ది. అంటే గోల్డ్ ఇంపోర్ట్ బిల్లు రఫ్గా 7 లక్షల కోట్లు. అంటే దగ్గర 28 లక్షల కోట్లకి మనం డాలర్లో పే చేయాల్సి వస్తున్నప్పుడు అండ్ మార్కెట్లో అంత బుల్ మార్కెట్ రావు. అందుకని ఆ 2003లో వచ్చిన బుల్ మార్కెట్ అంత ఊపు అంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే ఉండదు. అందుకని అప్పట్లో జస్ట్ 1700 డేస్లోనే మార్కెట్ 580% పెరిగింది. బట్ ఈసారి 2200 డేస్ అయినా సరే ఎందుకు జస్ట్ 2x పెరిగిందంటే రీజన్ అదనమాట. అప్పట్లాగా ఇప్పుడు జీడిపి గ్రోత్ లేదు, అప్పట్లాగా ఇప్పుడు రూపీ అప్రిషియేట్ అవ్వట్లేదు. అండ్ వడ్డీ రేట్లు అయితే మాత్రం ఇప్పటిలాగా బిలో 6K ఉన్నాయన్నమాట. అంటే కంపెనీస్ గ్రోత్ కూడా అప్పట్లాగా బాగానే ఉంది. బట్ ఆయిల్ రేట్ కొంచెం రీజనబుల్గా డ్రాప్ అయితే కనుక, రూపీ కనుక ఎంతకంత అప్రిషియేట్ అయితే కనుక డెఫినెట్గా ఇండియా గోయింగ్ టు గ్రో అనమాట మార్కెట్. అందుకని ఇంత ముందులాగా స్ట్రక్చరల్గా టూ మచ్ బుల్ మార్కెట్ రావు, వాలటిలిటీ మార్కెట్లో ఉంటుంది అనమాట. టూ మచ్గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి అంత బుల్లిష్ మార్కెట్ ముందు చూడగలుగుతాం అంటే కష్టమే. అంటే మోరోవర్ లాస్ట్ 2 years నుంచి మార్కెట్ చాలా, అంటే ఇండియాలో ప్రపంచం మొత్తానికి బుల్ మార్కెట్ కారణమైన ఏ స్టాక్స్ ఇండియాలో లేవు, ట్రెడిషనల్ సెక్టార్సే ఉన్నాయన్నమాట. దాంతో ఈసారి ఈ బుల్ మార్కెట్లో మనం పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ వరల్డ్ వైడ్గా ఏంటంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఏ స్టాక్స్ ఉన్నాయి చోటల్లో మూవ్ అవుతూ ఉంది. అంతెందుకు లాస్ట్ 1 yearలో జపనీస్ మార్కెట్ ఆల్మోస్ట్ 30% పెరిగింది. 1 monthలో కొరియన్ మార్కెట్ 40% పెరిగింది ఈ మంత్లో. ఈ రోజు లైవ్లో కూడా 5% పెరుగుతుంది అది. అంటే ఎక్కడైతే ఏ స్టాక్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ ఉంటాయో అక్కడ బాగా బుల్ మార్కెట్ రన్ అవుతుంది. అండ్ వేరే కంట్రీలు అంతగా పార్టిసిపేట్ చేయట్లేదు. సో ఇండియాకు ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే అవి లేవు అనమాట ఇండియాలో. అండ్ రూపీ బాగా వీక్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే రూపీ డాలర్ టర్మ్లో చెప్పాలంటే ఇండియాకి గత 5 సంవత్సరాల నుంచి యావరేజ్ రిటర్న్స్ ఈవెన్ 7% కూడా లేవు డాలర్ రూపంలో చెప్పాలంటే, ఎందుకంటే రూపీ బాగా వీక్ అవుతుంది కాబట్టి.
సో ఇంటర్నేషనల్ లెవెల్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా డాలర్ ఫార్మాట్లో చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇండియాలో వర్త్ కాదు వాళ్ళకి, అందుకని ఇంటర్నేషనల్ మనీ రావట్లేదు. సో ఆయిల్ కనుక సెటిల్ అయితే, తక్కువ రేటుకి కనుక సెటిల్ అయిందంటే అప్పుడు రూపీ పట్టణం ఆగిపోతుంది. ఈ లోపు ఆర్బీఐ కనుక డాలర్ ఇంపోర్ట్స్ కనుక ఏదైనా ఎంకరేజ్ చేస్తే కనుక మనం బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. బట్ ఏదైనా కానీ లాస్ట్ 2 years నుంచి మార్కెట్లన్నీ సైడ్వేలో ఉన్నాయి కాబట్టి పట్టడానికి పెద్ద ఛాన్స్ ఏం లేదు. బట్ కీప్ ఆన్ వెయిటింగ్ ఫర్ ద పాజిటివ్ క్లూస్ అనమాట. పాజిటివ్ క్లూ వస్తే కనుక మళ్ళీ మార్కెట్ ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి 2003 and 8 వరకు వచ్చిన బుల్ మార్కెట్ లక్షణాలు ఇవి మార్కెట్లో లేవు. మనకు మోర్ వాలటిలిటీ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈరోజు గల్ఫ్లో మళ్ళీ వార్ జరుగుతుంది, మినీ వార్. మళ్ళీ యుఏఈ మీదకి ఇరాన్ వాళ్ళు మళ్ళీ షిప్లను వదిలేరు. కాబట్టి ఇంకా అది నడుస్తూనే ఉంటుంది అటు ఇటు. అందుకని మార్కెట్ రెస్పాండ్ అవుతుంది అంటే కావదేం లేదు, ఎందుకంటే ఒక వారికి ఒకసారి రెస్పాండ్ అవుతుంది. కాకపోతే మార్కెట్లో అన్సర్టనిటీ ఎక్కువ అవుతుంది. అందుకని మార్కెట్ ఎవ్రీడే గ్యాప్ డౌన్ అవుతుంది, ట్రై చేస్తుంది, గ్యాప్ డౌన్ అవుతుంది, ట్రై చేస్తుంది. ఇలాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. ఏదైనా కానీ ఇంతకుముందు మనం చూసిన బిగ్గెస్ట్ బుల్ మార్కెట్స్ ముందు రోజులు అంత ఈజీ కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఫ్యూచర్లో ఈ వార్ లాగి రూపీ అంతకంత అప్రిషియేట్ అయ్యి అండ్ మేక్ ఇన్ ఇండియా తింబ గట్టిగా వస్తున్నప్పుడు చూసుకోవచ్చు. ఈసారి వింత ఏంటంటే ఒకవైపు గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్షన్స్, జిఎస్టీ కలెక్షన్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ట్యాక్సేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఇంకోవైపు ఏమో కంపెనీల దగ్గర నుంచి హైరింగ్ పెద్దగా లేదు అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అన్ని అన్సర్టనిటీ నడుస్తూ ఉందన్నమాట. రెండింటి మధ్య బ్యాలెన్స్లో మార్కెట్ మూవ్ అవుతూ ఉంది. కాబట్టి ఇది స్ట్రాంగ్ క్లూస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ 10 monthsలో ఇంక ఎలాంటి ఎలక్షన్స్ లేవు ఇండియాలో. గవర్నమెంట్ ఏదైనా కనుక ఇనిషియేటివ్ తీసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. అప్పుడు పుష్ చేస్తే వాళ్ళు ఏదన్నా రిఫార్మ్స్కి ఏదన్నా మార్కెట్ ముందు పోయే ఛాన్స్ ఎక్కువ. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎన్ని డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.